నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు అడిగిన కామెంట్స్ మాట్లాడుకుందాం రండి అని ఏదో పెట్టాను కదా, దానికి మీరు అడిగిన వాటన్నిటికీ ఈ వీడియోలో నేను రిప్లైస్ ఇస్తూ ఉంటా. యాక్చువల్లీ నేను ఇది ఇప్పుడే వద్దు 100K తర్వాత చేద్దాం అనుకున్నాను. నార్మల్ జనరల్ టాపిక్స్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ, నా డిగ్రీ మీద, నా ఇంటర్న్షిప్ మీద, నా డాన్స్ పిహెచ్డి మీద. ఇవన్నీ కూడా కొంచెం అయినా క్లారిఫై చేద్దాం, నేను ఒక్క షార్ట్లో అంత చెప్పలేకపోతున్నాను. సో అలాంటివన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా మంచి మంచి టాపిక్స్ ఇలా ప్రతి మైల్ స్టోన్కి పెట్టుకుందాం, ఇలాంటి ఒక మాట్లాడుకుందాం ఆర్ లెట్స్ టాక్ ఇలాంటివి నాకు. సో దట్ మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఏమేమి తెలుసుకోవాలి అన్నీ కూడా నేను క్లియర్గా చెప్పచ్చు. సో ఈ వీడియోలో మీరు ఏమేమి అడిగారో అన్నీ. నా దగ్గర ఇంకో ఫోన్ లేదు యాక్చువల్లీ, నేను వేరే యూట్యూబర్స్వి కూడా చూడలేదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి. సైడ్ కామెంట్ పెట్టాలా ఏమి నాకు అంత ఐడియా లేదు, ఒకవేళ వీలైతే నేను పెడుతూ ఉంటా. ఇప్పటికైతే నా దగ్గర ఫోన్ లేదు, వెళ్ళి మా మమ్మీ ఫోన్ తెచ్చుకొని అది చూసి మీకు రిప్లైస్ ఇస్తూ ఉంటాను. మా అమ్మ ఫోన్ తెచ్చుకున్నాను ఇప్పుడు, నేను మీకు అడిగిన వాటన్నిటికీ రిప్లైస్ ఇస్తూ ఉంటా. సో ఫస్ట్ది ఇక్కడ పెడతాను, వీలైతే అవ్వకపోతే నన్ను ఏమనుకోకండి, నేను ఇదే ఫస్ట్ టైం కదా, మనం నెక్స్ట్ టైం నుంచి మాట్లాడుకున్నప్పుడు అవన్నీ సెట్ చేసుకుందాం. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎవరి సపోర్ట్తో, ఇవన్నీ కూడా మనం 100K రీచ్ అయ్యాక మాట్లాడుకుందాం యూట్యూబ్ కోసం అంతా కూడా. ఎందుకంటే మనం ఏదైనా సాధించాక మాట్లాడితే బాగుంటుంది, 100K వచ్చాక ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం, ఇప్పుడే వద్దు. యూట్యూబ్ కోసం అంతా కూడా 100K వచ్చాక చెప్తా. ఇంకా దాని తర్వాత మీకు మీటింగ్ కాలేజ్ ఫన్ స్టోరీస్ చెప్పాలట. నా కాలేజ్ ఫన్ స్టోరీస్ ఏముంటాయి, నేను కాలేజ్లో ఉన్నంతసేపు కాలేజ్లో అంతగా ఎంజాయ్ చేయలేదు, ఓపెన్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఎవరితో. ఫస్ట్ 2 years కూడా, 3rd yearలో నేను కొంచెం ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేశాను, ఫ్రెండ్స్తో కలవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్లీ నా 2 friends ఉంటారు కదా నాతో, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిందే నా 3rd year అనుకుంటా, అండ్ 2nd year అయిపోతున్నప్పుడు. అప్పటికే కాలేజ్ అంతా అయిపోయింది మాకు. ఇంకా ఇప్పుడు 6th సెమ్లో ఉన్నాం, ఇది మాకు ఇంటర్న్షిప్. 5th సెమ్లో మేము అప్పటికే ఎంజాయ్ చేసాం, చిల్ అయ్యాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం ఎక్కువ చాలా. నిన్ను కూడా ఇంటర్న్షిప్కి వెళ్ళి బిర్యానీ తినడానికని వెళ్దాం అనుకున్నాం కదా, ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము, బయట ఒక రేట్ ఉంది, లోపలికి వెళ్ళాక ఒక రేట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఫస్ట్ 120 అనుకొని. సో వెళ్ళి కూర్చున్నాక వాళ్ళు రేట్ పెంచేస్తారు. ఆర్డర్ కూడా ఇచ్చేసాం, సరేలే వచ్చాం కదా బాగోదని. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది, నచ్చక మొత్తం ఒకేసారి అందరూ బ్యాగులు పట్టుకొని పరిగెట్టాం షాప్లో నుంచి. అందరూ కూడా నవ్వు, ఏదో మేము ఫుడ్ తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయినట్టు సీన్ క్రియేట్ అయ్యింది అక్కడ. ఇలాంటివి చాలానే ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇంకా దాని తర్వాత కాలేజ్కి ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఇంటర్న్షిప్ అవుతుంది కదా, సో మధ్యలో వస్తూ ఉంటాం. ఇంకా దాని తర్వాత పూర్ పీపుల్కి హెల్ప్ చేయండి, నా దగ్గర ఉంటే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నా షార్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నా దగ్గర 10 రూపీస్ ఉంటే అందులో 5 రూపీస్ పక్క వాళ్ళకి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇలా గొప్పలు చెప్పుకోకూడదు, బట్ ఎక్కువ వస్తున్న కామెంట్స్ పూర్ పీపుల్కి ఫుడ్ ఇవ్వండి అది ఇదని ఇవే ఎక్కువ అడుగుతున్నారు. నా దగ్గర ఉన్నప్పుడు నేను డెఫినెట్గా ఇస్తాను. నాకు ఏదైనా వస్తుంది అని అంటే అది మీరే చూస్తారు ఆ టైంకి. అండ్ నా ఒపీనియన్ ఏం తెలుసా, పూర్ పీపుల్కి ఫుడ్ ఇవ్వడం కన్నా వాళ్ళకి మనీ ఇస్తేనే బెస్ట్. నన్ను అడిగితే ఫుడ్ ఇస్తే ఏంటంటే మాకే బోల్డ్ మంది ఇస్తున్నారు అంటున్నారు ఈ మధ్య. నేను ఇది ఆల్రెడీ బర్త్డేస్ టైమ్స్కి ఇస్తుంటాను, నేను మా మమ్మీతో ప్రత్యేకంగా చేయించి వెళ్ళి ఇచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన వర్డ్ అది, మాకే బోల్డ్ మంది ఇస్తున్నారు, మళ్ళీ ఎందుకు మీరు అందరూ ఇవే ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య అని. సో నాకు అది చాలా హర్టింగ్ అనిపించింది, ఇంకెప్పుడు ఇవ్వద్దు అని అనుకున్నాను. నాకు ఆ ఒపీనియన్ వచ్చింది, బట్ మీరు అందరూ ఇవ్వండి అంటున్నారు. బట్ డెఫినెట్గా నాకు వచ్చిన రోజు నేను డెఫినెట్గా ఇస్తాను. యువర్ క్వాలిఫికేషన్, డిగ్రీ, మీరు ముస్లిమా హిందూ ఆఫ్ కోర్స్ హిందూ. మీ యూట్యూబ్ నుండి ఎంత వస్తుంది వచ్చే రోజు మీకు డెఫినెట్గా చెప్తాయి, ఇప్పటికైతే ఏం లేదు. మీరు టీనేజర్స్కి నేను చెప్పే స్కిన్ కేర్ టీనేజర్స్కి యూజ్ అవుతుంది అంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది. మోస్ట్లీ అన్నీ డిఐవైస్ న్యాచురల్ అవే చెప్తా. ఫస్ట్లో వ్యూస్ రాకపోతే డిసప్పాయింట్ అయ్యావా? ఫస్ట్లో వ్యూస్ రానప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదంతా యూట్యూబ్ జర్నీ కిందకి వస్తుందేమో, ఇది నేను నా 100K తర్వాత మాట్లాడేటప్పుడు చెప్తా. మీరు హిందూ ఆర్ క్రిస్టియన్? హిందూ మళ్ళీ ఒకటే రిపీటెడ్ వస్తున్నాయి, సో నేను రిపీటెడ్ ఉన్నవే ఆన్సర్ చేయను. సమ్ సజెషన్స్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏమని అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఏదో ఒకటి సాధించాక నా సజెషన్స్ అన్నీ మీతో చెప్తా కదా. ఇవన్నీ నేను 100K రిలేటెడ్ అన్నీ అప్పుడే చెప్తా. అది అయ్యాక హాయ్ అక్క, దిస్ ఇస్ జోష్న, బీయింగ్ ఏ స్టూడెంట్. మీరు మీ టైమింగ్స్ ఎలా మేనేజ్ చేస్తారు అండ్ గివ్ అవే ఇవ్వాలని ఎందుకు అనిపించింది? టైమింగ్స్ ఎలా మేనేజ్ చేస్తానంటే అది నాకు నిజంగానే చాలా కష్టం అవుతుంది. కాలేజ్కి వెళ్ళాలి, సెమ్, ప్రాక్టికల్స్, రికార్డ్స్,
మళ్ళీ కాలేజ్లో కూడా చాలా భయం వేసేది నాకు. సరిగా క్లాస్ ఒక్కొక్కసారి మైండ్ అటు ఇటు ఉంటుంది. ఎవరైనా నా రికార్డ్స్ నేనే రాసుకోవాలి. ఫ్యాకల్టీ కూడా ఇలా ఎందులోనైనా ఉన్నాము అంటే చిన్న మాట వెంటనే అనేస్తారు కదా, ఇవి లేవు, చదువు లేదు, ఇవే, ఇలాంటి మాటలు అనేస్తారు. అలాంటి మాటలు అనిపించుకోకుండా ఉండాలని చెప్పి నేను కాలేజీకి వెళ్ళేటప్పటికి చాలా అట్టే ఎక్కువ ఉండేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చేగానే నా ప్రపంచం నాదే వేరు. అది ఇది చాలా ఐ మీన్ కాలేజ్ కంటెంట్ అన్నీ మేనేజ్ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం. సో అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పక్క కాలేజ్, డ్యాన్స్ క్లాస్, ఇంకా ఈ కంటెంట్ రిప్లైస్ ఇవ్వడం, ఎడిట్ చేయడం, ఇది చాలా ఇబ్బంది అవుతుంది. బట్ మేనేజ్ చేయాలి. సో ప్యాషన్ ఉండేటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని నా ఒపీనియన్. సో గివ్ అవేస్ ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది అంటే, నా హ్యాపీనెస్ అబ్బా నా దగ్గర ఉంది, మీకు ఇచ్చేస్తే నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటే మీరు ఇంకా హ్యాపీ అవుతారు. మీరు హ్యాపీ అయితే నేను ఇంకా హ్యాపీ అవుతాను. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ నేను ఈరోజు ఈ 73 or 75 ఏదో ఒకటి ఉంది నాకు. సో నా ఫ్యామిలీకో ఎవరికో వాళ్ళకి నా బట్టలన్నీ షేర్ చేసుకున్న కొత్తవి వాళ్ళతో ఇచ్చే బదులు, ఫ్రెండ్స్కో ఎవరికో ఇచ్చే బదులు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా, అది నా ఒపీనియన్. మేకప్ చేసి ఫిల్టర్ పెట్టు. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అక్క సపోర్ట్ యువర్ ఎడ్యుకేషన్? యూ సెడ్ దట్ యూ విల్ టెల్ మోర్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్. నా ఎడ్యుకేషన్ కోసం అయితే నేను ఇప్పుడు డిగ్రీ 3rd year స్టూడెంట్, 6th సెమ్లో ఉన్నా. సో ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్ జరుగుతుంది కాబట్టి ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇంకా నా క్లాసికల్ డ్యాన్స్ కోసమే అడుగుతున్నారమ్మా ఎక్కువ మంది. నేను బేసిక్గా ఒక క్లాసికల్ డాన్సర్, పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఐ మీన్ క్లాసికల్లో కూడా చదువుకోవడం ఉంటుంది. అది నాకు జాయిన్ అయ్యేటప్పుడు తెలుసుంటే నేను నిజంగా జాయిన్ అవ్వకపోతున్నామో. జాయిన్ అయ్యాక క్లాసికల్ డ్యాన్స్లో కూడా ఒక మంచి ఫ్యూచర్ కావాలి అని అనుకుంటే పిహెచ్డి చేస్తే మంచి సర్టిఫికేట్, మంచి వాల్యూ ఉంటుంది డ్యాన్స్కి అని తెలిసిన తర్వాత అది నేను పిహెచ్డి చేయడం స్టార్ట్ చేసి ఇప్పటికీ నేను 4th yearలో ఉన్నా. ఇంకా 1 year మాత్రమే, 4th year కూడా రాసేసాను, 5th yearకి వచ్చేసాను ఇప్పుడు. సో అది కూడా చెప్తాను నేను మీకు. ఆ జర్నీ ఇది చాలా డిఫికల్ట్. అసలు ఇంట్లో ఎవరికి తెలియకుండా నేర్చుకున్నాను నా డ్యాన్స్ అయితే. ఈ రీసెంట్గానే తెలిసింది ఫ్యామిలీ అందరికీ నేను క్లాసికల్ డాన్సర్ని అని. నేను ఇచ్చే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంట్లో తెలియకుండా, ఓన్లీ నేను మా మమ్మీ ఇద్దరం ఎవరికి తెలియకుండా వెళ్ళి బయటే కాస్ట్యూమ్ అంతా వేసుకొని, మేకప్ అంతా అక్కడే వేసుకొని, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏం లేదన్నట్టు సైలెంట్గా ఇంటికి రావడం, అదంతా జర్నీ చాలా కష్టం నా క్లాసికల్ డ్యాన్స్ది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటే. ఇప్పటికైతే బేసిక్గా ఐఎమ్ ఏ డిగ్రీ స్టూడెంట్ అండ్ క్లాసికల్ పిహెచ్డి స్టూడెంట్. ఇంకా అవ్వలేదు, 5th yearలో ఉన్నా. సో రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు కదా, నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే నాకు ఓన్లీ థియరీ ఎగ్జామ్ అయింది 4th yearది, ప్రాక్టికల్ ఇంకా వైవా ఉంది. అది కూడా అయ్యాక నెక్స్ట్ ఇయర్ నాకు వస్తుంది నా రిజల్ట్. ఇప్పటికైతే 3rd year రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది, షేర్ చేసుకుంటా. మీ టైలర్ డీటెయిల్స్ అని నేను నా ప్రతి వీడియోలో పెడుతుంటాను. మీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పాగా డిగ్రీ, ఎప్పుడు చూడలేదు మీరు కుకింగ్ చేసేది. నేను కుకింగ్ చేస్తున్నాను కదా మీకోసం, మీరు అడుగుతున్నారనే వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్య. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, పిచ్చి చిన్నప్పటి నుంచి. క్వశ్చన్స్, మీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ సనుత, నార్మల్ సనుత. శామ్ నేను పక్కన యాడ్ చేసుకున్న పేరు అనమాట. శామ్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే నా ఫేవరెట్ హీరోయిన్ సమంత, చాలా ఇష్టం. మెయిన్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే నా పేరు ఎవరికి అంత సరిగా పలకడం వచ్చేది కాదు. సనుత అనడం ఎవరికీ వచ్చేది కాదు. స్కూల్లో అయితే సను అనేవారు, ఇంటర్లోకి వచ్చాక ఏవేవో పేర్లు వచ్చేవి, ఇంకా ఏవేవో పిచ్చి పేర్లు, సంత బొంత అని పిలిచేవారు. అమ్మాయి సంతులు బొంతలు వద్దు, జస్ట్ కాల్ మీ శామ్ అని. అప్పటికే నేను డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ సమంత. ఎలాగైనా తన పేరు చిన్నది యాడ్ చేసుకోవాలని చెప్పి అలా యాడ్ చేసుకున్నాను. సో దట్ ఈస్ సనుత శామ్. నా పేరు శామ్ అని నేను పెట్టుకున్న పేరే, పెద్దవాళ్ళు పెట్టింది కాదు. ఉత్తి సనుత, నగిరెడ్డి సనుత నా పేరు. సో మీరు ఎందుకు అంత అందంగా ఉన్నారు? ఇవన్నీ స్కిప్. మీ అంబిషన్ గురించి చెప్పండి. నాకైతే ఒక మంచి క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. ఇది మా మమ్మీ నుంచి నాకు, మా మమ్మీకి నేను మంచి క్లాసికల్ డ్యాన్స్ టీచర్ చేయాలని, అక్కడి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చి, సో ఫైనల్గా క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అవ్వాలి. ఈ యూట్యూబ్ ఎందుకు అంటే ఇది నా ప్యాషన్. మనకు ఒకటి ఉంటుంది ఏదో ఒకటి చేయాలని కదా, సో అలా నాకు నా ప్యాషన్ ఈ యూట్యూబ్ చేస్తున్నాను. బెస్ట్ కామెంట్స్ ప్రజెంట్. నా ఏజ్ చెప్పచ్చు అసలు, మా మమ్మీ తిడుతుందేమో. సరే, ఏజ్ 20, కరెక్ట్గా 20 మొన్న వచ్చింది ఆగస్ట్కి.
యూట్యూబ్ జర్నీ అడుగుతున్నారు. యూట్యూబ్ జర్నీ నేను నీకు 100K క్రాస్ చేశాక యూట్యూబ్ జర్నీ అంతా షేర్ చేసుకుంటా. యువర్ బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఉన్నదైతే 10th వరకు అలా ఉన్నదైతే కీర్తి. ఆ తర్వాత ఇంటర్లో అయితే నా 10th సెంటర్లో పరిచయం అయింది రూత్. ఇంకా డిగ్రీకి వచ్చాక ఇద్దరు ఉంటున్నారు కదా నాతో, ఈ జోష్క పావని, వీళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. సో సిస్టర్ నేమ్, మా అక్క నేమ్ లావణ్య. ఇంకా మా అక్క యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అడుగుతున్నారు, లావణ్య లవ్లీ. ఎవరు సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీలో ఎక్కువ? నాకు ఎవరు సపోర్ట్ చేశారంటే గెస్ట్ చేయండి, ఎవరు చేసి ఉంటారు? నన్ను అడిగితే ఎవరు చేయలేదు, మా అక్క తప్ప. వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్? అమ్మ బాబాయ్ మ్యారేజ్ చాలా 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 టైం ఉంది. మేనేజ్ వర్క్ అండ్ యువర్ యూట్యూబ్. చెప్పినట్టే వర్క్, యూట్యూబ్ అన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్, వాట్స్ యువర్ ఫుల్ నేమ్? నాగిరెడ్డి సనుత. ఏజ్ ఎంత? మీ ఫేస్ కొన్ని స్కిప్ చేసేద్దాం. పోస్ట్ పిక్స్ వెన్ యూ హ్యావ్ పింపుల్స్. అవి నేను ఎప్పుడు పింపుల్స్ ఉండేటప్పుడు ఫోటోయే తీసుకునేదాన్ని కాదు, ఏదో ఒకటి చిన్న మ్యారేజ్. అమ్మ బాబా మ్యారేజ్ 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 అన్నీ మ్యారేజ్ అడుగుతున్నారు. డూ యూ లైక్ శారీ ఆర్ వెస్ట్రన్ వేర్? శారీ, అఫ్ కోర్స్ శారీ. వెస్ట్రన్ వేర్ అండ్ మీరు వెస్ట్రన్ వేర్ తక్కువ వేసుకుంటారు, ట్రెడిషనల్ ఎక్కువ వేసుకుంటున్నారు. సో బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ గర్ల్, నాకు సౌత్ ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. శారీస్, హాఫ్ శారీస్, ట్రెడిషనల్గా రెడీ అవ్వడం, చక్కగా బొట్టు పెట్టుకోవడం. డైలీ బొట్టు పెట్టుకోను మళ్ళీ నేను, అంటే అవుట్ఫిట్కి తగినట్టు పెట్టుకుంటా. బట్ అయినా సరే నాకు చుడీదార్స్ అలా, నేను మళ్ళీ వెస్ట్రన్ వేర్ కూడా వేసుకుంటా, బట్ సిచ్యువేషన్కి తగినట్టు వేసుకోవాలి. సో అలా చూసుకుంటే నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎవరెవరో నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియన్స్ లాగా ఈ మధ్య అమెరికన్స్ కూడా ఇక్కడికి వచ్చి చీరలు కట్టుకొని వాళ్ళు మన కల్చర్ని హైలైట్ చేస్తుంటే మనం మన కల్చర్ని కూడా హైలైట్ చేయాలి అన్న ఒపీనియన్. అందుకే ఎక్కువ శారీస్, హాఫ్ శారీస్, ట్రెడిషనల్ అవే ఉంటాయి నా దాంట్లో. నాకు ఇష్టం, చక్కగా చాలా ఇష్టం. అందుకే క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. అంత ఇష్టం నాకు మన కల్చర్. చక్కగా లంగా ఓణీలు, చీరలు, పొట్టులు, గాజులు అన్నీ కూడా చాలా ముద్దు ముద్దుగా కూడా ఉంటాం మనం. యాక్ట్రెస్తో రీక్రియేషన్ చేయండి, సమంతది ఏదైనా రీక్రియేట్ చేయండి. యా డెఫినెట్గా చేస్తాను. అన్నీ కూడా ఫిలిమ్స్లో యాక్ట్ చేయండి, ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది, అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో చెప్పుకున్నాం. 10th and ఇంటర్ మార్క్స్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ బాగుంది. అమ్మ బాబాయ్ ఇది చెప్తే మా మమ్మీతో అంతదేమో. ఎడిటింగ్ గురించి వీడియో చేయండి, ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎడిటింగ్ ఎలా చేయాలో కొంచెం చెప్పండి. ఎడిటింగ్ యూట్యూబ్ జర్నీలోకి వస్తుంది ఇది. వాట్స్ యువర్ ప్యాషన్ ఇన్ ఫ్యూచర్? యాజ్ అ సెడ్ క్లాసికల్ డాన్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను, మరి ఏమవుతుందో చూడాలి. కుకింగ్ రెసిపీస్ చేయండి అక్క, ఎక్కువ కామెంట్స్ పెట్టిన రెసిపీస్ చేయండి. ఓకే, మీరు అడిగే రెసిపీస్ చేస్తాను. బేసికలీ హెల్తీగా ఉంటాయి నా దాంట్లో. సరే చేస్తాయి. సార్ నుంచి మీ సిస్తో మీకున్న బాండింగ్ చెప్పండి. మీరు మా వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది, చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది మాకు. కొట్టేసుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. అసలు ఇంత బాండ్ క్రియేట్ అవుతుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. చిన్నప్పుడు అయితే అలా కొట్టేసుకోవడానికే చూసేవాళ్ళం. నేను ఎప్పుడు మా అక్కకి హ్యాండ్ కట్ చేసేయాలని అదని ఇదని చాలా చేశాను. మా అక్క కూడా నాకు కన్నులో పెన్నెట్ పొడిచేయడం అలా చాలా, ఎప్పుడు కొట్టుకోవడమే. నేను మా అక్కకి ఇక్కడ కట్ చేస్తాను కూడా చాకుతోని, అంతలా కొట్టేసుకునే వాళ్ళము. మా అక్క పైకి ఎక్కి కన్ను మీద గుద్దేయడం, ఇవన్నీ చిన్నప్పుడు అయితే అంతా ఫైటింగ్. మా అక్క సీక్రెట్లు అన్నీ వెళ్ళి మా మమ్మీకి చెప్పాడు. మా అక్క ఏమైనా చేస్తే కంప్లైంట్లు ఇవ్వడం, మా అక్కని ఇరికిచ్చడం, ఇదే పనులు ఉండేదని. బట్ ఒక ఏజ్ వచ్చాక మంచి అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది ఏమీ తెలియదు. ఇప్పుడైతే చాలా మంచి బాండింగ్. నాకే అనిపిస్తుంది మేమిద్దరం ఏంటి ఇలా ఉన్నాము, ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత కలిసిపోయామని. ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం, మా లైఫ్లో జరిగే ప్రతిదీ ఒకరు. సింపుల్గా చెప్పాలంటే మా అక్క ప్రతి వీడియోలో చెప్తుంది మా చెల్లి అక్కలాగా చూస్తుంది నన్నని. నిజమే, నేనే అక్కలాగా అదే చెల్లిలాగా ఉంటామన్నమాట. మా ఇద్దరికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, బట్ స్టిల్ నేను ఏ మాట చెప్పినా అదే అంటది. సో తను అంత వాల్యూ ఇచ్చినప్పుడు మనం అంతలా ఉండాలని చెప్పి నేనే అక్క అయితే మాత్రం మా చెల్లి అంత ఓవర్ యాక్టింగ్ చేస్తే కొట్టేస్తాను. బట్ మా అక్క అలా కాదు, నేను చెప్పిందే అది చేస్తుంది. అలా
అంతా యూట్యూబ్ జర్నీ కోసమే మీరు ఎక్కువ అడుగుతున్నారు. వాట్స్ యువర్ సీక్రెట్ సర్ప్రైజ్? ఫేషియల్స్ రివ్యూస్ ఇవ్వండి. ఇస్తా. లైవ్ పెట్టచ్చుగా, అందరితో మాట్లాడడం వీలవుతుంది. ఇన్స్టాలో లైవ్ పెడదామా, యూట్యూబ్లో లైవ్ పెడదామా చెప్పండి. మీకు యూట్యూబ్ని స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అనిపించింది. నేను చిన్న పిల్లబచ్చి అన్నప్పుడు. ఇవన్నీ మన యూట్యూబ్ జర్నీలో చెప్తా. అంటే ఇప్పుడే చెప్పేస్తా, అక్కడ ఏం చెప్పడానికి ఉండదు కదా. ఇవన్నీ కూడా యూట్యూబ్ జర్నీ కోసం మాట్లాడతా కదా, 100K వచ్చాక అప్పుడు చెప్తా. కను పెట్టుకున్నా ఎక్కువ అన్నీ ఇవే వస్తున్నాయి. అసలు నీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఏ ఏజ్లో స్టార్ట్ చేసావు? నైస్. మీ ఫ్యామిలీ మొత్తం బ్లాగ్లో ఎప్పుడు చూస్తానక్క. మేము ఉండేదే 4. నేను, మా అక్క, మా మమ్మీ, మా డాడీ, మా పెన్ని. 5 సారీ. మా పెన్ని, మమ్మీ, డాడీ మేము 3 మీకు కనిపిస్తాం. మా అక్క కొన్ని రోజులకి కనిపిస్తాం. అంటే తను బెంగళూరులో జాబ్ చేస్తుంది, నేను వైజాగ్లో ఉన్నాం మేము. కాబట్టి ప్రెజెంట్ చూపించలేని, అది వచ్చినప్పుడల్లా మీకు చూపిస్తూ ఉంటా. ఫెల్ మూమెంట్ చెప్పు. నీ లైఫ్లో చాలా హ్యాపీగా ఫెల్ అయిన మూమెంట్ చెప్పు సిస్. ప్లీజ్ నెవర్ ఆన్సర్ ఇవ్వండి. ఇంకా అంటే హ్యాపీగా ఫీల్ అయింది అంటే వన్ ఐ గాట్ నంది అవార్డ్ ఫర్ మై డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్. అప్పుడు నాకు నంది అవార్డ్ వచ్చింది ఒకసారి. నంది అవార్డ్ అంటే చిన్న విషయం కాదు. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అదే అనమాట. దాని తర్వాత మళ్ళీ 100K వస్తే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడు నేను నంది అవార్డ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో, ఇప్పుడు ఈ 100K తెచ్చుకోవడానికి కూడా నేను అంత కష్టపడుతున్నాను. సో అది వచ్చాక డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతాను. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను కూడా. మీకు ఇంత సపోర్ట్ ఎవరు చేశారు? కోర్స్ మా అక్కే చేసింది. ఎవరు చేయలేదు ఫ్యామిలీలో. ఎందుకు ఈ యూట్యూబ్లో అవి మీకు అవసరమా అని ప్రతి ఒక్కరు తిట్టేవాళ్ళే. సో ఎవరు సపోర్ట్ చేయలేదు, ఓన్లీ మా అక్క. మా మమ్మీ, మా డాడీ ఏంటంటే, మా డాడీకి అసలు తెలియదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానని. మొన్న రీసెంట్గా 50K వచ్చాక అతనికి తెలిసింది. మా మమ్మీ అయితే సరే నో అనద్దు, తప్పేం చేయట్లేదు కదా, లెట్ హర్ ట్రై అన్నట్టు మమ్మీ. అలా 2024 రిజల్యూషన్స్ అంటే మనకలా ఏమి రిజల్యూషన్ పెట్టుకున్నా న్యూ ఇయర్ ఫస్టే పెట్టుకున్నాం. న్యూ ఇయర్ రోజు పెట్టుకుంటాము, అండ్ నెక్స్ట్ అవి చేసేది ఏమి ఉండదు. బట్ ఏమనుకున్నానంటే, నేను అనుకోవడం అందరం అనుకుంటాం కదా, అలాగా ఈ ఇయర్ అస్సలు జంక్ తినద్దు అనుకున్నాను. ఈ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి జంక్ తింటున్నాను, నాకు తెలియకుండా నేనే. ఇంతకుముందు ఇంత తినేదాన్ని కూడా కాదు, ఇప్పుడే ఎక్కువ తింటున్నాను. అందుకే ఏ రిజల్యూషన్ ఇలా పెట్టుకోను నేను. ఇవన్నీ మనం హడావిడిలే కానీ చేసేది ఏముండవు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లో నేను చూడాలని ఉంది. నాకే ఐడియా లేదు బిగ్ బాస్కి వెళ్ళాలని ఐడియా. మీ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. వాట్స్ యువర్ ప్లాన్ నెక్స్ట్ అబౌట్ ఫ్యూచర్ చెప్పాను కదా, క్లాసికల్ డాన్స్ వీడియోస్ పోస్ట్ చేయండి అంటే ఈ కంటెంట్లో అది మిక్స్ చేస్తే మిక్స్ అయిపోతుందని చెప్పి నేను చేయట్లేదు. నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు నేను డెఫినెట్గా వీడియోస్ చేసి పెడతాను. మీ పాత డ్యాన్స్ వీడియోస్ పెట్టండి. నా దగ్గర ఎక్కువగా లేవు, ఏవో కొన్ని ఉన్నాయి, అవి నేను పెట్టడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియోస్లో. అంటే మా గురువు గారు అంత ఎక్కువ ఫొటోస్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నవారు. మనం ప్రోగ్రామ్ ఇచ్చామంటే అదే కాన్సన్ట్రేట్ చేయండి, పక్క వద్దు అని అంత ఒప్పుకోరు. ఏవో పాతవి ఉన్నవి నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చా కదా, వెళ్ళలేదు డాన్స్ క్లాస్కి, 3 months అవుతుంది. సో ఇంకా వెళ్ళాలి ఫెబ్ నుంచి. అప్పటికి మీకు ఏవో స్టార్ట్ చేస్తా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి? ఎవరు లేరు, ఎవరు లేరు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న థాట్ కూడా మా అక్క, మమ్మీ వీళ్ళు ఇచ్చారు. ఏదో ఎవరు ఇన్స్పిరేషన్ కాదు, వెళ్ళి చూసి ఇలా చెయ్యాలి అనే థాట్ లేదు నాకు. దిస్ ఇస్ జెన్యూన్ ఆన్సర్. మీ వాయిస్ చాలా బాగుంది, మీ వాయిస్కి నేను ఫిదా థ్యాంక్స్. మీషో హాల్స్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. బ్లాక్ స్పాట్స్, వైట్ స్పాట్స్ ఇవన్నీ వీడియోస్ కోసం. ఏజ్ అడుగుతున్నారు, గోల్స్ అడుగుతున్నారు. టెల్ అబౌట్ యువర్ లైఫ్ స్టోరీ. యొక్క నాకు అంత పెద్ద ఏజ్ అయిపోలేదు లైఫ్ స్టోరీ చెప్పేసేటంతా. చెప్తా. ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు లేరు. కుకింగ్ రెసిపీస్ ట్రై చేయండి డెఫినెట్గా. పప్పీ ఫుడ్ చెప్పండి, మీరే నాకు చెప్పండి పప్పీ ఫుడ్. మా పెన్ని ఏమీ తినదు, ఏం చెప్పాలి నేను? మంచి హెల్తీ ఫుడ్ పెడదామంటే అది హెల్తీ ఫుడ్ తినదు. వాట్స్ యువర్ స్టడీ అండ్ వాట్స్ యువర్ ప్లాన్ నెక్స్ట్? ఇప్పటికైతే డిగ్రీ. నెక్స్ట్ అయితే నేను ఫర్దర్ స్టడీస్ ఏమైనా అంటే ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిపోతే అప్పటికి
మహా అయితే MBA చేస్తాను, ఇంకేం చేస్తాను. అండ్ ఇంకా నాకు ఈ డిగ్రీ ఒకటే లేదు, ఒక పక్క డాన్స్ PhD ఉంది, అది ఇంకా 5th ఇయర్లో ఉన్నాను, అదొకటి కంప్లీట్ చేయాలి ఇంకా. సో అది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ అయితే చెప్పా కదా, అదే ప్రస్తుతానికి ఇప్పటికే చదువు వద్దు అనుకున్న దాన్ని PhD చదువుతున్నాను. అంటే ఇది డిఫరెంట్. నార్మల్ డాన్స్ PhD ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అది కూడా చదువుకోవడమే, కానీ ఎవ్రీ ఇయర్ మనం ఎలా సెంటర్కి వెళ్ళి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తామో మేము కూడా అలాగే డాన్స్లో కూడా ఎడ్యుకేషన్. ఇంకా డిగ్రీనా PhD రెండు చేస్తే నాకేమనిపించింది తెలుసా, నా డాన్స్ PhD కన్నా డిగ్రీ చాలా ఈజీ. అంటే ఇది చాలా అర్థం చేసుకోవాలి, సాంస్క్రిట్ ఉంటుంది డ్యాన్స్లో, ఏవేవో తాళాలు జతులు ఎప్పుడెప్పటి నుంచో గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఎగ్జామ్లో రాయాలి, వైవాలో చెప్పాలి, ప్రాక్టికల్లో చేసి చూపించాలి, వైవాలో చెప్పాలి. డిగ్రీలో అలా ఏం ఉండదు, చక్కగా కొన్ని చదువుతాము, ఇక్కడ ఏదో ఎక్కించుకుంటాము, అక్కడికి వెళ్ళి నింపుతాము, హ్యాపీగా వచ్చేస్తాం. వైవా కూడా అక్కడ మనం ఏదో నోరిప్పితే చాలని వెయిట్ చేస్తారు, ఏదో ఒకటి చెప్పరా స్వామి రిలేటెడ్ కాకపోయినా అని. ఇక్కడ అస్సలు అలా కాదు. డిగ్రీ కొంచెం ఈజీ నాకు, డాన్స్ PhDతో పోల్చుకుంటే నా డిగ్రీ నాకు ఈజీ, దట్స్ ట్రూ. ఈ PhD మాత్రం చాలా కష్టం. మీరు ఎవరైనా ఓన్లీ క్లాసికల్ డాన్సెస్కి తెలుస్తుంది ఇది. దీనికోసం చెప్పమని క్లియర్గా అడుగుతున్నారు మెయిన్లీ. ఇది కూడా ఇందులో కూడా మనకి కంప్లీట్లీ డిఫరెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నువ్వు డిగ్రీ అవ్వకుండా PhD ఎలా చేస్తున్నావని. ఇది వేరు, ఇది వేరు, ఇది కంప్లీట్లీ వేరు. ఇది డ్యాన్స్ PhD, ఇది కూడా ఎడ్యుకేషనే. ఇందులో మనం ఎలా ఇంటర్ ఆర్ డిప్లొమా ఏదో చేసి డిగ్రీ చేస్తామో సేమ్ డాన్స్లో కూడా మనకి మంచి ఫ్యూచర్ కావాలి డాన్స్లో అనుకునే వాళ్ళు డాన్స్ డిప్లొమా చేసి డాన్స్ PhD ఉంటుంది. సో అది చేసి నేను ఇప్పుడు డిప్లొమా PP2 ఎగ్జామ్ రాసాను మొన్న. సో అది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే డాన్స్ PhD కోసం ఒక లాంగ్ వీడియో చేస్తాను. PhD కోసం తెలుసుకోవడానికి అసలు ఆ కంటెంట్ ఏంటి, డాన్స్లో ఉన్న అంత కంటెంట్ ఉందా, ఎగ్జామ్ రాసేటంత చదివాల్సినంత ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఎంత చదివినా తరగదు, అంత ఉంటుంది డాన్స్లో. సో అంటే మనం వేసే ప్రతి జతికి ఒక పోయం, సాంస్క్రిట్ పోయం ఉంటుంది, ప్రతి నెక్ మూమెంట్కి ఒక సాంస్క్రిట్ పోయం ఉంది. నాకే తెలియదు ఇంత ఉంటుందని నిజంగా తెలుసుంటే నేను ఇది కూడా జాయిన్ అయిపోదునేమో, చదువు ఉండదు అని అనుకున్నాను. సో అది. సో లైఫ్లో మనం దేన్ని వద్దు అని అసలు అనుకోకూడదు. దేన్నైతే వద్దు అనుకుంటామో అదే మనకి వస్తూ ఉంటుంది. ఈ చదువులు అవి మనకి ఎందుకు అనుకునే దాన్ని చిన్నప్పటి నుంచి అసలు స్టడీతో సంబంధం లేని వైపు వెళ్ళాలని డ్యాన్స్ వైపు వచ్చా. బట్ ఇందులో కూడా స్టడీ ఉంది, అందుకే చెప్తాను నేను, దేన్ని వద్దు అనుకోకండి, లైట్ తీసుకోండి, అదే అవుతుంది. పర్టికులర్గా అమ్మో నాకు ఇది వద్దు అంటే అదే వస్తుంది. అబౌట్ యూట్యూబ్ జర్నీ, వాయిస్ బాగుంది, ఎస్ మాది వైజాగే. గివ్ అవేస్ ఇస్తూనే ఉంటావా? ఎస్, డెఫినెట్గా ఇస్తూనే ఉంటా. ఇవ్వడానికి లేదు, అన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, డాన్స్ ఎందుకు నేర్చుకుంటున్నావు, డాన్స్ కోసం చెప్పు, యూట్యూబ్ జర్నీ కోసం చెప్పు. సో అన్నీ ఇవే ఉన్నాయి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అదంతా కూడా నార్మల్ బేసిక్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీరు మోస్ట్లీ ఇందులో అన్నీ కూడా నేను ఇంత ముందు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా కదా, అన్నీ యూట్యూబ్ జర్నీ, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు, ఎలా స్టార్ట్ చేసావు, ఏ ఏజ్లో స్టార్ట్ చేసావు, ఎవరు ఇన్స్పిరేషను, ఎవరు సపోర్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేయాలి, అన్నీ అవే అడుగుతున్నారు. ఇవన్నీ కూడా నా ఒపీనియన్ ఏంటంటే, మనం ఏదైనా చిన్నది సాధించాక ఏమైనా మాట్లాడితే బాగుంటుంది, ఏమీ లేకుండా వాక్కూడదు అన్న ఒపీనియన్. సో నా వరకు 100K వస్తే నేను ఎంతో కొంత సాధించిన దాన్ని, ఎందుకంటే బీయింగ్ స్టూడెంట్ ఇవన్నీ చేసుకొచ్చానంటే నాకు అది డెఫినెట్గా సాధించడమే. సో 100K రీచ్ అయ్యాక ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. నేను ఏం చెప్పినా డీటెయిల్గా చెప్తాను. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనం బాగా వస్తాం అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియో ఆల్మోస్ట్ అన్నీ చెప్పా. ఇంకా మీరు ఒక్కటే క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారు, అవి చదవడానికి నాకు అవ్వట్లేదు. సో నెక్స్ట్ నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాను, ఓకే ఇలా చెప్పాలా, ఇలా వీడియో చేయాలా అని. మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మంచి క్వశ్చన్స్ అడగండి, మంచిగా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ నేను 100K రీచ్ అయ్యాక ఒక మాట్లాడుకుందాం రండి అనేది ఒకటి పెడతా. అందులో మంచి క్వశ్చన్స్, మీకు ఏ క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయి, యూట్యూబ్ జర్నీ కోసం డౌట్ ఉందా, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వీడియో ఎడిట్ చేయాలి, అన్నీ ఎడిటింగ్కి ఏ యాప్ అన్నీ చెప్తా. ఇంకా ఎలాంటి ట్రైపాడ్స్ కావాలి, ఏమేమి కావాలి అన్నీ చెప్తా. సో ఇప్పటికైతే ఇది బాయ్.